హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్‌పై మరో కొత్త విధానం అయితే గనక తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో గ్యాస్ పరిస్థితి కొద్దిగా కష్టంగా మారుతోంది. చాలా చోట్ల ఇంకా దొరకడానికి కొన్ని చోట్ల ఇబ్బంది అయితే అవుతోంది. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. గ్యాస్ బరువుతో పాటుగా ధర తగ్గించే విధంగా. ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మధ్య ప్రాచ్య సంక్షోభం, తరిగిపోయిన దేశీయ నిల్వలు, తగ్గిన దిగుమతుల కారణంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పరిమితంగా ఉన్నప్పుడు ఎల్పీజీని పొదుపు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం ఈ కంపెనీలు ఇప్పుడు 14.2 కిలోగ్రాముల సిలిండర్లలో గృహాలకు, అంటే మనకి రెగ్యులర్గా వచ్చేది 14.2 కేజీలు వస్తుంది సిలిండర్, మామూలుగా లోపలికి ఉండే గ్యాస్ సిలిండర్. ఇది ఇప్పుడు 10 కిలోగ్రాముల ఎల్పీజీ మాత్రమే సరఫరా చేయాలని యోచిస్తున్నాయి. అంటే ఇక్కడి నుంచి 10 కేజీల గ్యాస్ మాత్రమే ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఎల్పీజీని పొదుపు చేయడం, వీలైనన్ని ఎక్కువ గృహాలకు దాని సరఫరాను కొనసాగించడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తున్నారు. అంటే ఒకవేళ ఇద్దరికి ఇచ్చే గ్యాస్ సిలిండర్లు 14.2 బదులుగా 10 కేజీలు ఇస్తే మిగిలిన బ్యాలెన్స్ గ్యాస్ ఇంకొక వ్యక్తికి అయితే కనుక సరిపోతుంది ఆల్మోస్ట్గా దగ్గరగా. సో ఒక 100 సిలిండర్లు 10 కేజీలకి తగ్గించడం వల్ల అయితే కనుక ఇంకో 40 సిలిండర్లు 45 సిలిండర్ల దాకా ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. ప్రస్తుతం 10 కేజీల సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది అంటే, మీడియా నివేదికల ప్రకారం ఒక సాధారణ కుటుంబానికి 14.2 కిలోగ్రాముల సిలిండర్ సగటు కుటుంబానికి 35 నుంచి 40 రోజుల పాటు అయితే సరిపోతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అంటే మనకు కూడా ఒక నలుగురు ఉండే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే నెల నుంచి నెల 15 రోజులు రావడం జరుగుతూ ఉంటుంది, లేదా నెల 10 రోజులు వస్తూ ఉంటుంది. ఇప్పుడు 10 గ్రాముల రీఫిల్, ఈ 10 కిలోగ్రాముల రీఫిల్ అయితే కనుక ఒక కుటుంబానికి సుమారు నెల రోజుల పాటు సరిపోతుంది. దీనివల్ల కొరత సమయంలో అందుబాటులో ఉన్న నిల్వలు మరిన్ని కుటుంబాలకు చేరడానికి వీలవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఒకరికే 14 కేజీలు ఇచ్చే బదులు 10 కేజీలు ఇవ్వడం వల్ల మరిన్ని కుటుంబాలకు అయితే ఈ గ్యాస్ అయితే అందుతుందని ఆలోచిస్తున్నారు. అంటే మరి గ్యాస్ తగ్గినప్పుడు ధర కూడా తగ్గాలి కాబట్టి ధర ఎంత తగ్గుతుందంటే, సిలిండర్లో తక్కువగా నింపడాన్ని సూచించే కొత్త స్టిక్కర్లను అయితే అంటించనున్నారు. ఇప్పటికిప్పుడు 10 కేజీల సిలిండర్ ఇస్తారు కదా అని చెప్పి మళ్ళీ కొత్త సిలిండర్లు అయితే తయారు చేయడానికి అవ్వదు కాబట్టి, ఆల్రెడీ ఉన్న ఈ పాత సిలిండర్స్లోనే గ్యాస్ మాత్రమే తక్కువ నింపి 10 కేజీలు నింపి 10 కేజీలే నింపేదాన్ని సూచించే విధంగా కొత్త స్టిక్కర్ అంటించనున్నారు. ధరలను కూడా తదనుగుణంగా, అంటే కేజీకి ఎంత చొప్పున ఎలా వసూలు చేస్తున్నారో 10 కేజీలకి ఎంత అయితే అంతవరకు తగ్గిస్తారు. ఇక బ్లాటింగ్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఈ గ్యాస్ నింపే బ్యాటింగ్ ఫ్లాట్లు ఈ వాల్యూమ్ కొలతలను కూడా వాటిని కూడా పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని నియంత్రణ సంస్థల ఆమోదాలు అవసరం అవుతాయి. అంటే ఇప్పటివరకు 14.2 కేజీలు ఆటోమేటిక్గా నింపే అన్నీ కూడా మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది 10 కేజీలు నింపేలాగా. కొన్ని కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆకస్మిక కోత గందరగోళానికి, నిరసనలకు, రాజకీయ వ్యతిరేకతకు దారితీయొచ్చని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. అయితే వచ్చే నెలలో సరఫరా పరిస్థితి మరింత దిగజారి కంపెనీలకు పరిమిత ఎంపికలు మాత్రమే మిగిలిపోతాయన్న భయాలు కూడా ఉన్నాయి. నిజాన్ని చూస్తే గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పుడు కొత్త సరుకులు రవాణా ఏది రావడం లేదు. గత వారం హర్మూజ్ జలసంధి నుంచి కేవలం 2 నౌకలు మాత్రమే భారతదేశానికి చేరుకున్నాయి. అవి కూడా 92,700 టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. ఇది సుమారు ఒక రోజు జాతీయ వినియోగానికి సమానం. వాణిజ్య వినియోగదారులకు సరఫరాలు పరిమితంగా పునఃప్రారంభం కావడం ఇప్పటికే తరిగిపోయిన నిల్వలపై మరింత ఒత్తిడి పెంచింది. భారతదేశంలో రోజువారీ 93,500 టన్నుల ఎల్పీజీ వినియోగంలో 80,400 టన్నులు, అంటే 86% గృహ వినియోగదారులే వాడుతున్నారు. అంటే ఇక్కడ వచ్చిన నౌకలో వచ్చిన ఒక దాంట్లో ఒక్క రోజులో వాడేస్తారు మన వాళ్ళు ఆల్మోస్ట్ 86%. మార్చి మొదటి పక్షం రోజుల్లో మొత్తం వినియోగం 17% తగ్గింది. దీని ప్రభావం వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకే పరిమితం కాలేదని ఇది సూచిస్తోంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేటట్టు అయితే కనుక అందుకని చెప్పి 10 కేజీల సిలిండర్లు అయితే కనుక దింపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడాల్సి ఉంది.